ఏరా రాత్రి సెకండ్ షో సినిమాకి వస్తానన్నా బయటికి వెళ్ళరా? రాలేదు. ఫోన్ కూడా చూసాను, తీయలేదు అదవా. హైరా వాసు, ఈడొచ్చాడంట ఊర్లోకి. ఎవరా? ఎందుకు వచ్చాడంట? పద చూద్దాం. అరే శంకర్ రారా, చెట్టు మీద ఉన్న చింతకాయలు జోలు కొట్టేశారా? నడండి తొందరగా. ఏరా సుబ్బు, బాగున్నావా? లేదు బాగా కట్టారా? ఇంకేం సంగతులు? ఊరా ఎవరు తెలుసు? అడు ఊళ్ళోకి ఎందుకు వచ్చి నాకేం తెలుసురా? సీను, సీను, అమ్మా ఏంట్రా ఇలా చేసావు? తప్పేనమ్మా, చిన్న వయసు, ఏదో తెలియక చేశాను. అవును, వీళ్ళందరూ ఏంటి? నీకు తెలీదా? ఇలాంటి సిగ్గుమాలిన పని చేసే ముందు కన్న తల్లి నేను, నీ తోడబుట్టిన చెల్లెలు ఎవరు గుర్తు రాలేదురా? మీ అందరి గురించి ఆలోచించానమ్మా, వెనక్కి తిరిగి వచ్చాను. మా గురించి ఆలోచించావా నువ్వు? ఎంత పని చేసావురా? ఎంత పని చేసావురా నిన్ను? ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం? నువ్వు లోపలికి పో. ఎంత పని చేసావురా నిన్ను? వద్దండి. ఎంత ధైర్యం నీకు? మళ్ళీ సిగ్గు లేకుండా ఊపుకుంటూ వచ్చావా? పో వెళ్ళక నుంచి. అసలు ఏమైంది నాన్న? ఎక్కడరా అమ్మాయి? ఆ అమ్మాయి ఎక్కడ? ఏమ్మాయి నాన్న? ఏమ్మాయా? ఏమండి, వద్దండి, ఊరుకోండి. అసలు ఏమైంది నాన్న? పోరా బయటికి. ఎవరండి, కొట్టకండి. నాన్న నిన్ను ఆపండి. మీరెందుకు కొడుతున్నారు? అందరి ముందు నాటకాలా? మీరు అతని మీద చేయి వేయడానికి వీల్లేదు. నేనే వాడిని నరికి పోగులు పెడతాను. ఎక్కడరా? ఎక్కడ? ఆ కూతురు ఎక్కడ? చెప్పు. చెప్తాను కదా. నువ్వు ఆ కూతురు ఏం చేసావురా? చెప్పండి. ఎవరిని కొట్టేదని చెప్పండి. ఆపండి. ఎవరిని? ఏదైనా సమస్య ఉంటే మాట్లాడాలి, పరిష్కరించుకోవాలి, అంతేగాని ఈ రాధాంతం ఏమిటి? ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం కావాలి, అంతే కదా? సీను, సింధు ఎక్కడుంది? సింధు ఎక్కడో నాకేం తెలుసండి? నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుసు? ఆగు సింహ, ఆగు. సీను, నాకంతా తెలుసు. నువ్వు సింధు లేచిపోయి హైదరాబాద్ వెళ్ళారు. సింధుకి నాకు ఎటువంటి సంబంధం లేదండి. సింధుకు నీకు సంబంధం లేదా? మరి ఇదేంటి? సిగ్గు లేదురా? లేపుకుపోయినప్పుడు ఉన్న ధైర్యం ఒప్పుకోవడానికి లేదా? నాన్న, సింధు నేను కలిసి ఒకే ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళాం. తనకు అక్కడ ఏదో ఇంటర్వ్యూ ఉందని చెప్పింది. దిగిన తర్వాత తను ఎటు వెళ్ళిందో నాకు తెలియదు నాన్న. మరి బండ్ల బాబ్జీ గాడి కథ చెప్పలేదే? ఏం చెప్పాడు? అవును, నేనే. ఎస్, వాళ్ళ కలిపింది నేనే. చూడండి 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 చూడండి. ఈ ప్రేమ పక్షులు హైదరాబాద్ వెళ్ళడానికి డబ్బులు సాయం చేసింది కూడా నేనే. మీలో ఎవరైనా సరే క్యాస్ట్ ఫీలింగు, తొక్కలో ఫీలింగ్ అని చెప్పి వాళ్ళని విడదీయాలని చూస్తే నాలో ఉన్న మృగాన్ని చూస్తారు. చూడాలనుకుంటున్నారా? లేదు. ఓకే. అమ్మ బండ్ల బాబ్జీగా నీ పబ్లిసిటీ కోసం నన్ను వాడుకుంటావా? నేను వదిలిపెట్టు. అనవసరంగా మాట్లాడి గొడవలు పెంచుకోవద్దు. మాట్లాడి నిర్ణయాలు తీసుకుందాం. ఆగు. నా కూతురు గురించి నిర్ణయం తీసుకోవడం మీరెవరు? నేను చెప్పేది విను. అమ్మో, ఇరుక్కుపోయాను. ఇప్పుడు వీళ్ళ దారిలో వెళ్తేనే కరెక్ట్. అవును, మీ ఇద్దరు ప్రేమించుకున్నాం. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరని భయంతోనే మేము లేచిపోయాం. నా ఇష్ట ప్రకారం కాదు, అది కూడా వాళ్ళ అమ్మ ఇష్ట ప్రకారమే. అక్కడికి వెళ్ళాక మేము చేసిన తప్పని తెలిసింది. ముందు నేను వచ్చి మీ అందరితో మాట్లాడి ఆ తర్వాత అమ్మాయిని తీసుకొద్దాం అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? హైదరాబాద్లో. అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడే మనం అందరం హైదరాబాద్ వెళదాం, అమ్మాయి తీసుకొద్దాం. ఆ తర్వాత పెద్దల సమక్షంలో మాట్లాడి ఈ పెళ్లి చేయాలని నిర్ణయానికి వద్దాం. వీడితో నా కూతురు పెళ్లికి నేను ఒప్పుకోను. అందుకేనా వాడు లేచిపోయింది. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికి పెళ్లి తప్ప మరొకటి చేయడానికి అవకాశమే లేదు. శ్రీను, నువ్వు లోపలికి వెళ్ళి రెడీ కావాయా? సాయంత్రం ట్రైన్కి వెళదాం. హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేయండి. సర్పంచ్ గారు, ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? కంగారు పడకు నరసింహ. మామా ఏంట్రా? ఒరే బాబ్జీ, సీనియర్ ఊళ్ళకి వచ్చాడ్రా. వచ్చాడా? ఇంటి దగ్గర పెద్ద గొడవ అవుతుంది. సింధు గురించి మొదట తెలియనాడు కానీ తర్వాత లేచిపోయినట్టు ఒప్పేసుకున్నాడు రా. ఓ, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మనం తీసుకుని హైదరాబాద్ వెళ్తున్నారు అమ్మాయిని తీసుకురావడానికి. అవును, ఇప్పుడు సీన్ ఎక్కడ ఉన్నాడు? ప్రెసిడెంట్ గారు, సీన్ గడు మళ్ళీ జంప్. చెప్పాడురా, ఆడు మళ్ళీ చంపంట్రా. పారిపోయాడా? ఫోన్ పెట్టి మళ్ళీ చేస్తాను. మామ
మామ మామ అంటూ నాతో మట్టి తినిపించావు కదా నిన్ను చంపేస్తాను. రే రే చచ్చిపోతా రే ఆపరా. రే నువ్వు కొడుతున్నావా రేపు చేస్తున్నావారా? చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? రేయ్ నువ్వు రెస్పాన్సిబిలిటీ గురించి రిలేషన్షిప్ గురించి మాట్లాడావో చంపేస్తాను. అయినా నేను అమ్మాయిని లేపుకెళ్ళినట్టు ఊర్లో అందరికి ఎందుకు చెప్పావరా? ఉన్నదే కదరా చెప్పాను. లేదురా, అసలు అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ? లేదా దిగరా నువ్వు దిగరా దిగరా. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందో నువ్వే కదరా చెప్పావు. అప్పుడేదో అన్నాలేరా, టైటానిక్ సినిమాలో అది రోజు నువ్వు జాకు అన్నావు. అందుకేనా మా ఇద్దరిని ముంచావు? అంటే ఇదంతా అబద్ధం. అబద్ధమా? ఈ రే ఆగరా. ప్రేమించానని చెప్పింది నువ్వు, ఫోటో పంపింది నువ్వు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నువ్వు. నిన్న మొత్తం నా మీద వేస్తావు. ఇప్పుడు మీ హీరోలంతా ఇంతేరా? మీరు చేసిన తప్పులు మాత్రం బాణపత్రాల బీరువాలు పెట్టుకుంటారు, మేము చేస్తే ప్రచార పత్రాలు ఊరంతా పంచుతారు. నీ అబ్బా, ఆ ఫోటో నీకు పంపిస్తే ఊర్లో వాళ్ళందరికీ ఎలా తెలిసిందిరా? అంటే నేను కావాలని చేయలేదురా, మరి ఇరుక్కుపోయా. ఇరుక్కుపోయావా? అంటే నా దగ్గర ఐఫోన్ కొనడానికి డబ్బులు లేవు. అయితే మా అమ్మ మీ అమ్మ 2 గాజులు అమ్మేశా. అది మా నాన్నకి తెలిసిపోయిందిరా. సొంత తల్లి గాజులు అమ్మడానికి సిగ్గులేదట్రా నీకు? ఫు, నీ బతుకు చెడా. నాన్న ఆ. సొంత తల్లి సొంత గాజులు కాబట్టే అమ్మాను నాన్న. ఏ కొడుగ్గా నాగా మాత్రం హక్కు లేదా? చెప్పు నాన్న చెప్పు. ఏయ్, చెప్పు తీసుకొని కొడతావా కొడక? నువ్వు చేసే ఏదో పనులకి సంజయ్ చెబుతారా? ఏయ్, నాన్న ఇంతకీ ఏం చేసావురా డబ్బులు? ఎవరైనా పెళ్లి చేసావా? చెప్పరా చెప్పు. అవును నాన్న, నా బెస్ట్ ఫ్రెండ్ సీని గారిని వాళ్ళ ఎవరిని కలపడానికి అమ్మేశాను నాన్న. ఆ. ఏదన్నా తప్పుంటే నన్ను కొట్టు నాన్న, కొట్టు కొట్టు నాన్న. అబ్బో మీ నాన్నకు చూపెట్టావు సరే, ఊర్లో వాళ్ళందరికి ఎందుకు చూపెట్టావరా? నీ గొప్ప కోసమేగా. కరెక్టేరా మామా. ఏడీడు ఎక్కడున్నావా? కానీ కొట్టకరా, ఎందుకంటే జరిగింది ఏదో జరిగింది. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సింధుని తీసుకురా. ఎవరైనా నా ముందు నిన్ను కొడుతుంటే నేను చూడలేను మామా. నన్ను ఎందుకు కొడతారా? కొట్టేది నిన్ను. నన్న ఊరుకోరా, నన్ను ఎందుకు కొడతారా? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తే వస్తా అనుకున్నావా? రాను. అప్పుడు ఎవరి కోసం వెతుకుతారు? నీ కోసం. నేను లోపల పెట్టి పోలీసులు, బయటకు వస్తే ప్రెసిడెంట్ మనుషులు, ఇంటికి వస్తే మీ నాన్న పెచ్చ కొట్టుడు కొడతారు. అంటే నేను బుక్ అయినట్టేనా మామా? మామ కొంచెం నీళ్ళు ఇవ్వరా, ఆ? మంచి నీళ్ళు. మామా నేను నీతో హైదరాబాద్ వస్తారా? దేనికి? అంటే ఒక విధంగా ఈ ప్రాబ్లంకి నేను కూడా రీజనే. ఒక విధంగా కాదు, అన్ని విధాలా నువ్వే. ఓకే ఓకే, మనం హైదరాబాద్ వెళ్తున్నాం, సింధుని పట్టుకుని వస్తున్నాం. రేయ్ హైదరాబాద్ లో సింధుని ఎక్కడ వెతుకుతారా? మామా వీరప్పన్న కర్ణాటక పోలీసులు పట్టుకోలేదా? బిన్ లాడెన్ అమెరికా వాళ్ళు పట్టుకోలేదా? అలాగే హైదరాబాద్ లో ఎక్కడున్నా సింధుని మనం పట్టుకుంటున్నాం. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎందుకు బాధ పెట్టామా అని సిగ్గుపడకపోతే చెయ్యవు, ఇవ్వు.